ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత జనం బయట తిళ్లకు బాగా అలవాటు పడ్డారు. ఒకవేళ హోటల్స్ కు వెళ్లి తినలేకపోయినా యాప్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకుంటున్నారు. వంటింట్లో పని తప్పింది. 2 నెలల్లో ఫుడ్ డెలివరీ యాప్స్ బిజినెస్ 2 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. కూర్చున్న చోటికే నిమిషాల్లో ఫుడ్ తెప్పించుకుని హాంఫట్లాడించేస్తున్నారు. విభిన్న వంటకాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో రెస్టారెంట్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలన్నట్లుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ 2 ఏళ్లలోనే రెండింతలైందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వెల్లడించింది. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షమవుతున్నాయి. కొత్త వంటకాలతో నూతన కస్టమర్లను సంపాదించుకుంటున్నాయి. చాలా హోటల్స్ ఓన్లీ యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి కూడా. మన దేశంలో 2023-24లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ 1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్ ను కస్టమర్లకు చేర్చాయి. 2021-22లో ఇది 61,271 కోట్ల రూపాయలే. జీడీపీలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21% పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాలకు ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్ లో 10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే మొత్తం ఆర్థిక వ్యవస్థలో 20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య భారత్లో 2021-22లో 10.8 లక్షల నుంచి 2023-24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికమవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% మాత్రమే. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. ప్రతి ఆర్డర్ పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమిషన్ 1/3 రెస్టారెంట్ ఓనర్లకు రుచించటం లేదు. ఇవి ఏటా పెరుగుతున్నాయి. ఒక్కో ఆర్డర్ పై కమిషన్ 2019లో 9.6% ఉండేది. 2023 నాటికి అది 24.6%కి పెరిగింది. కమిషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్ తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం లేదు. దీంతో చాలా చిన్న హోటల్స్ ఫుడ్ డెలివరీ యాప్స్ ను విడిచిపెట్టేయాలని భావిస్తున్నాయి. ఫుడ్ యాప్స్ తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందని 59% రెస్టారెంట్లు చెప్పాయి. కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% హోటల్స్ పేర్కొన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఫుడ్ యాప్స్ వినియోగిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 6 కోట్లే. ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిది పైచేయి. ఫుడ్ డెలివరీ యాప్సే కాదు, బయట తినడం సైతం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇంట్లో వండుకుని తినటం కంటే బయట రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినడం ఎక్కువైంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఒత్తిడి, సమయం లేకపోవడం, జీవన శైలిలో మార్పులు, సౌలభ్యం, జిహ్వ చాపల్యం ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సిటీస్ లో ఉద్యోగాలు, చదువుల వల్ల సమయం లేకపోవడంతో సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఆర్డర్ పెట్టుకోవడం ఈజీ అయింది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం బయట తినటం మంచి మార్గమని చాలా మంది అనుకుంటున్నారు. ఇంట్లో వంట తప్పడంతో కొంతమేర ఈ అలవాటు మానసిక ప్రశాంతతనిస్తోంది. అయితే వరుసగా బయట తినటం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ చక్కెర, ఉప్పు, ఆయిల్ లాంటివి శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది. దీనివల్ల ఊబకాయం, డయాబెటీస్, గుండె జబ్బులు పెరిగే ఛాన్స్ ఉంది. బయట తినటం ఆర్థికంగానూ చాలా భారమైన ప్రక్రియ. అందుకే వీలైనంతగా బయట తిండి తగ్గించి ఇంట్లో వండుకోవటం బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు.